తన నుంచి అభయం పొందిన శాద్వల్ నగర యోధుడు వెల్లడించిన రహస్యం వీరధర్మను అంతులేని ఆశ్చర్యంలో పడవేసింది. సేనాధిపతి భుజబలుడు తన కుటుంబానికి బంధువు కాదు. తనకు కానీ మరణించిన తన తండ్రికి కానీ మిత్రుడు శత్రువు కాదు. అతను ఉన్నత పదవిలో ఉన్న వ్యక్తి. రాజుగారి రక్షణ, రాజ్యరక్షణ చూసుకునే గౌరవప్రదమైన పదవి ఆయనది. ఆయన కుటుంబంలో ఎవ్వరితోనూ తనకు స్నేహానుబంధాలు లేవు. బాల్యం నుండి గురుకులంలో, యుక్త వయస్సులో యోధాశ్రమంలో తన జీవితం గడిచిపోయింది. తన స్థాయిని మించిన వ్యక్తులతో తనకు సంబంధాలే లేవు. సేనాని భుజబలుడు అసామాన్యుడు. పదవి పరంగా, సంపద పరంగా తాను సామాన్యుడు. అన్ని విధాల తనను చంపాలన్న ఆలోచన ఆయనకి ఎందుకు కలిగింది? భుజబలుడు గురించి చెడుగా కానీ వెటకారంగా కానీ తాను ఎప్పుడూ ఏమీ మాట్లాడలేదు కూడా. నిజం చెప్పుకోవాలంటే యోధ సాధన, అమ్మ ఆరోగ్యం, ఈ రెండే తన వ్యాపకాలు. తన మీద దాడికి పాల్పడిన యోధుడు నిండు చూలాలైన తన భార్య మీద ప్రమాణం చేసి మరీ చెప్పాడు. పని ముగిస్తే భుజబలుడు చక్కటి బహుమతి, సైన్యంలో ఉద్యోగం వాగ్దానం చేశాడట వాళ్ళందరికీ. ఒకటి మాత్రం స్పష్టమైపోయింది: తన ప్రాణాలకు ముప్పు ఉంది. భుజబలుడి ఆధ్వర్యంలో అతని కనుసన్నల్లో మృత్యువు తనను వెంటాడడం ప్రారంభించింది. తను పుట్టి పెరిగిన రాజధాని నగరం తనకు సురక్షిత ప్రాంతం కాదు. మృత్యుదేవత తనను వెంటాడుతూ వేటాడుతూ ఉంటుంది. తను మహావీరుడు, ధర్మపరుడు అయిన ధర్మవీరుడి ఏకైక పుత్రుడు. నీడలా వెంటాడే మృత్యువును చూసి తను పారిపోకూడదు, పారిపోలేడు. మృత్యువును ఎదిరించాలి. ముందుగా కారణం తెలుసుకోవాలి. తనను అంతం చేసే ప్రయత్నానికి కారణం తెలుసుకోవాలి. తనకి ఇప్పుడు 2 కర్తవ్యాలున్నాయి. ఒకటి అమ్మకు చికిత్స చేయించి ఆమె ప్రాణాలు కాపాడడం. 2 కారణం తెలుసుకొని అనుక్షణము అప్రమత్తంగా ఉంటూ ఆత్మరక్షణ చేసుకోవడం. యోధుల రక్తం అంటిన శరీర భాగాలను కొలనీటిలో కడిగేస్తూ ఆలోచనలు సాగించాడు వీరధర్మ. రాజధాని దాకా తన ప్రయాణం అతి జాగ్రత్తగా సాగాలి. ఈటెలు, కత్తులు ధరించిన హంతకులు తన సమీపానికి రాక తప్పదు. అయితే విలుకాడు తన మీదికి దూరం నుంచే బాణం రువ్వగలడు. తన కంటపడకుండా కడతీర్చగలడు. ఈ క్షణం నుండి తన ప్రయాణం సురక్షితంగా సాగాలి. తను ఒళ్ళంతా కళ్ళు చేసుకోవాలి. శరీరమంతా శ్రవణేంద్రియంగా మారాలి. వీరధర్మ ఆలోచనలను అడుగుకి తొక్కే ప్రయత్నం చేస్తూ అశ్వాన్ని అధిరోహించాడు. కానీ నడుస్తూ ప్రయాణం సాగించే వ్యక్తి తల చుట్టూ తిరుగుతూ ప్రయాణం చేసే చిన్నగా ఉండే తోడు ఈగల్లాగా ఆలోచనలు అతని చుట్టూ ముసురుతున్నాయి. సేనాని భుజబలుడు తనను చంపడానికి పథకం వేశాడు. ఆ ప్రయత్నంలో ప్రమేయం అతనొక్కడిదేనా? అతని వెనుక మరెవరన్నా ఉన్నారా? ఉంటే ఎవరున్నారు? యజమాని ఆలోచనలతో పని లేనట్టు సువేగుడు పరుగెడు తీస్తున్నాడు. రుద్రసేన మహారాజు అభ్యంతర మందిరంలోకి ప్రవేశించాడు. భర్తను చూడగానే మహారాణి కుంతలాదేవి కూర్చున్న చోటు నుంచి లేచింది. రుద్రసేనుడు ఆమె ముందు నిలుచుని తలవాల్చి ఆమె ముఖంలోకి చూశాడు. కుంతలాదేవి వీవన విసురుతున్న పరిచారిక వైపు చూసింది. పరిచారిక వీవనను ప్రక్కన పెట్టి వినయంగా నిష్క్రమించింది. ప్రభు, రాచకార్యాలలో మునిగిపోయి రాణివాస కార్యం విస్మరించినట్టున్నారు. మహారాణి చిరునవ్వు నవ్వే ప్రయత్నం చేస్తూ అంది. ఆమె ప్రయత్నం ఫలించలేదు. 1 2 రాణివాస కార్యాలు చాలానే ఉన్నాయి దేవి. ఎన్ని ఉన్నా వాటన్నింటినీ మించినది, నాకు మనశ్శాంతిని, నిద్రను దూరం చేసేది ఒకటే ప్రభు, మహారాణి విచారంతో అంది. విజయదశమి నాటి విపత్తు ప్రభు అది. ఓ, రుద్రసేనుడు గుర్తు చేసుకుంటూ అన్నాడు. విజయదశమి విపత్తు, దానికి శాశ్వత నివారణ చర్యలు ఆనాడే ఆదేశించాం. అది అంతఃపురానికి ఎరుకే. చర్యలు ఏమిటో, ఫలితం ఏమైందో తెలుసుకున్నారా ప్రభు? చర్యను మేము ఆదేశిస్తాం, ఫలితాన్ని ఆదేశించబడిన వ్యక్తులు నివేదిస్తారు. రుద్రసేనుడు చిన్నగా నవ్వాడు. పరిస్థితి తీవ్రత నాకు తెలిసినంతగా మీకు తెలియదు ప్రభు, కుంతలాదేవి అంది. ఆలస్యం చేయకుండా మీరిచ్చిన ఆదేశాలను పర్యవేక్షించండి. ఆదేశాల మీద అనంతర పరిశీలన కొరబడితే అందరిలోనూ స్తబ్దత ఆవరిస్తుంది. రుద్రసింహుడుగా చిన్నగా నవ్వాడు. మహారాణి గారు మహారాజు గారికి రాజనీతి బోధిస్తున్నారు. అలాగే, ఆ పని ఇప్పుడే చేస్తాం. రుద్రసేన మహారాజు సమాలోచన మందిరంలో అసహనంగా ఇటూ అటూ తిరుగుతున్నాడు. మహారాణి ఆందోళన కన్నా
తన ఆందోళన తక్కువేం కాదు. ఆమె ముందు వ్యక్తం చేస్తే ఆమెలో కాపురం చేస్తున్న ఆందోళనకి భయం జతచేరుతుంది. అందుకే తను గంభీరంగా ఉంటున్నాడు. మందిరం తలుపు తెరుచుకున్న చప్పుడు. రుద్రసేనుడు ఆగి వాలుగా చూశాడు. తలుపు తెరచి ద్వారపాలకుడు వినయంగా నమస్కరించాడు. ప్రభువులకు మనవి. మహామంత్రి గారు, సేనాపతి గారు, విరూపాక్షుడు గారు తమ దర్శనార్థం వేచి ఉన్నారు. తక్షణమే ప్రవేశపెట్టమని. ద్వారపాలకుడి మాట పూర్తి కానివ్వకుండా చెయ్యెత్తి వారించాడు రుద్రసేనుడు. ప్రవేశపెట్టు. మహామంత్రి దేవబుద్ధి, సేనాని భుజబలుడు, విరూపాక్షుడు ద్వారం దాటి మందిరంలోకి ప్రవేశించారు. రుద్రసేనుడు ఆసనం మీద ఠీవిగా కూర్చున్నాడు. ప్రభు, మహామంత్రి దేవబుద్ధి సమీపంలో నిలిచిన సాభిప్రాయంగా అన్నాడు. రాకుమారి సాగరికకు వివాహం చేయాలి. సముచితమైన ఆలోచన. దేవబుద్ధి మెచ్చుకున్నాడు. ప్రశంసల కోసం మిమ్మల్ని రమ్మనలేదు మహామంత్రి. రుద్రసేనుడు విసుగ్గా అన్నాడు. చిత్తం. ఆ ధర్మవీరుడి కొడుకు సంగతి ఏం చేశారు? రుద్రసేనుడు ప్రశ్నించాడు. సేనాని విరూపాక్షుడు ఇద్దరూ ఆ విషయంలో నాకు సహకారం అందించారు. దేవబుద్ధి ఉపోద్ఘాతంగా అన్నాడు. ఆ యువకుడి సమస్య తీరితే గాని అమ్మాయితో వివాహం గురించి మాట్లాడలేము మహామంత్రి. చిత్తం. అది మాకు ఎరుకే కదా. నవరాత్రుల సందర్భంలో నిర్వహించిన స్పర్ధలో ధర్మవీరుడి కొడుకు వీరధర్ముడు ప్రత్యర్థులను గెలుచుకోవడంతో పాటు ఆ పోటీలను తిలకించిన రాకుమారి గారి మనసు గెలుచుకున్నాడు. మహామంత్రి గుర్తు చేస్తూ అన్నాడు. వాడు గెలుచుకోలేదు. రుద్రసేనుడు విసుగ్గా అన్నాడు. అమ్మాయే వాణ్ణి ప్రేమించింది, పెళ్లి చేసుకోవాలని అనుకుంది. చిత్తం. ఆందోళన కలిగించే ఆ విషయం చెలికెత్తి ద్వారా మహారాణి గారికి, మహారాణి గారి ద్వారా తమకు, తమ ద్వారా మాకు తెలిసింది. ఆ ప్రమాదాన్ని అంకురం దశలోనే అంతం చేయాలన్న లక్ష్యంతో ఆ ధర్మవీరుడి కొడుకుని స్పర్ధలో అఖండ విజయం సాధించినా కూడా కొలువులో నియమించకుండా జాగ్రత్త వహించాం. తదనంతరం మహామంత్రి, మాకు తెలిసిన విషయాలు మనవి చేయాల్సిన అవసరం లేదు రుద్రసేనుడు అన్నాడు. తదుపరి చర్యలు తీసుకున్నారనుకుంటున్నాం. ఆ చర్యలేమిటో వివరించండి. రాకుమారి గారి మనసు తమకు తెలిసినట్టు రాకుమారి గారికి తెలిసిపోయింది. అందువల్ల అతనికి ఇక్కడ ప్రాణాపాయం సంభవిస్తే అమ్మాయి గారు మనల్ని అనుమానిస్తారని నేను సేనాపతి నిర్ణయించుకున్నాం. అవును ప్రభు, ధర్మవీరుడి కొడుకుని మాయం చేయడం చిటికెలో పని. అయితే ఆ కార్యం ఇక్కడ జరగకూడదు, ఎక్కడో జరిగిపోవాలి. అందుకోసం మహామంత్రి గారు నేను తీవ్రంగా ఆలోచించాం. అంతవరకు మౌనంగా ఉన్న సేనాపతి భుజబలుడు అన్నాడు. అనుకోకుండా మేము అన్వేషిస్తున్న ఉపాయమే మనల్ని వెతుక్కుంటూ వచ్చింది. దేవబుద్ధి చిరునవ్వుతో అన్నాడు. ఏమిటది? రుద్రసేనుడు అడిగాడు. ధర్మవీరుడి భార్య అంటే ఆ యువకుడి తల్లి తీవ్రమైన వ్యాధితో మంచాన పడింది. మన రాజవైద్యుడి గారి సహాయకుడు ఆ యువకుడి బాల్య స్నేహితుడు. అతగాడి పేరు మిలిందుడు. మిలిందుడి ద్వారా రాజవైద్యుడిని అతడు ఆశ్రయించాడు. సామాన్యులకు వైద్యం చేయకూడదని రాజవైద్యుడికి తెలియదా? అది శిక్షార్హమైన నేరం. రుద్రసేనుడు ఆగ్రహంతో అన్నాడు. ప్రభువులు శాంతంగా చిత్తగించాలి. మహామంత్రి ఓర్పుగా అన్నాడు. రాజవైద్యులు రహస్యంగా నన్ను సంప్రదించాడు. ఆ క్షణంలో అద్భుతమైన పథకం నా మేధస్సులో మెరిసింది. వీరధర్ముడి తల్లికి చికిత్స చేయడానికి అంగీకారం తెలియజేయమన్నాను. అనుపానంగా సింహం పాలు కావాలని చెప్పమన్నాను. సింహం క్షీరమా? రుద్రసేనుడు ఆశ్చర్యంగా అన్నాడు. చిత్తం. మంత్రి సగర్వంగా అన్నాడు. అది కూడా తొలిచూలు సింహం పాలు తెమ్మని చెప్పమన్నాను. సింహం పాలు లేకుండా ఎంత దివ్యమైన ఔషధం ఇచ్చినా ఆ వృద్ధురాలు బ్రతకదని హెచ్చరించమన్నాను. సింహం పాలు తీసుకురావడం అసంభవం కదా? రుద్రసేనుడు చిరునవ్వు నవ్వాడు. అసంభవం మాత్రమే కాదు ప్రభు, సేకరించడానికి వెళ్ళిన వాడు సింహానికి అల్పాహారం కావాల్సిందే. మహామంత్రి నవ్వుతూ అన్నాడు. అప్పుడు తాను చేయాల్సిన కార్యం గంధర్వులు చేసినట్టు సేవకులు చేయాల్సిన కార్యం సింహం చేసేస్తుంది. సేనాపతి భుజబలుడు అన్నాడు. అప్పుడు ఎవరి మీద అనుమానం రాదు. సింహం పాలు సేకరించడానికి వెళ్లాల్సిన దారి, చేరాల్సిన గమ్యము వాడికి తెలియజేసి దుర్గమ మార్గదర్శనం చేసే కార్యాన్ని మన విరూపాక్షుడికి అప్పగించాం ప్రభు. రుద్రసేన మహారాజు విరూపాక్షుడి వైపు ప్రశ్నార్థకంగా చూశాడు. అవును ప్రభు, ప్రభువులు ప్రతి ఏడూ సాగించే మృగయా వినోద కార్యంలో పాల్గొన్న అనుభవం ఇప్పుడు అక్కరకు వచ్చింది.
దండకారణ్య మధ్యంలో సింహాలు విరివిగా ఉంటాయని నమ్మబలికాను. అక్కడికి చేరుకోవడానికి అనువైన మార్గం అంటూ ప్రమాదకరమైన దుర్గమమైన దారిని వాడికి సూచించాను. దారి ప్రమాదకరం, ప్రయాణంలో వాడు పైలోకానికి చేరే అవకాశాలున్నాయి. ఇక సింహాలకు పులులకే కాదు, సర్వ క్రూర జంతువులకు ఉనికిపట్టు నేను సూచించిన గమ్యం. అంతేకాకుండా ఆ ప్రదేశం వందలాది జాతుల భయంకర విషసర్పాలకు, ఏనుగులకు స్వాహా చేయగలిగిన కొండచిలువల సంతతి ఆటపట్టు. అలాగా? రుద్రసేనుడు ఉత్సాహంగా అడిగాడు. అవును ప్రభు. పొరపాటున దారి తప్పి దండకారణ్యం నది ఒడ్డున ఉన్న ఆ నరకంలోకి వెళ్ళిన వేటగాడు ఎవ్వరూ ఇంతవరకు తిరిగి రాలేదు. మన వీరుడు కూడా రానే రాడు. ఒకవేళ సింహం పాలు సంపాదించాడో సంపాదించకో తిరిగి వస్తే అనే ప్రశ్న కూడా వేసుకున్నాను ప్రభు, సేనాని భుజబలుడు అన్నాడు. రాజధానికి దూరంగా ఉన్న శాద్వల నగరంలో ఉన్న యోధుల్ని 12 వాడు తిరిగి వచ్చే సమయంలో నిలువునా ప్రాణాలు తీయడానికి నియమించాను. వైద్యుడు విధించిన 3 వారాల గడువు తీరేదాకా ఆ యోధులు మార్గంలో మాటు వేసి చూస్తారు. వాడు మరలి వస్తే మట్టు పెడతారు. బాగుంది, రుద్రసేనుడు తృప్తిగా అన్నాడు. మీ పథకం ప్రకారం వెళ్ళేటప్పుడు మార్గమధ్యంలో మరణించవచ్చు. అది తప్పితే గమ్యస్థానంలో సర్పాలకో సింహాలకో బలి అయిపోవచ్చు. అది తప్పి శాద్వల నగర యోధుల చేతిలో పరలోకానికి పయనం కట్టవచ్చు. అంతేకాదు ప్రభు, మనం అనుకున్నదంతా అవుతుంది. మన మీద ఆ పరబ్రహ్మకు కూడా అనుమానం రాదు. మహామంత్రి దేవబుద్ధి గర్వంగా అన్నాడు. గుండెల మీద భారం దిగిపోయింది. వ్యవధి ముగిసిన కొన్నాళ్లకు వాడు సింహం పాల కోసం వెళ్ళి సింహానికి ఆహారమైపోయి ఉంటాడన్న వార్తను ప్రచారం చేయించండి. ముఖ్యంగా రాణివాసంలో తెలియాలి ఆ వార్త. రుద్రసేనుడు ఆజ్ఞాపూర్వకంగా అన్నాడు. చిత్తం, మంత్రి వినయంగా అన్నాడు. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను.